Yeah, very good evening to all. Welcome to Raus Competitive Academy. Hope my voice is clear. Voice and video రెండు కూడా ఓకేనా? ఇఫ్ ఇట్ ఈస్ ఓకే ఐ విల్ స్టార్ట్ ద సెషన్. ఈ పర్టికులర్ బ్యాచ్ లో మళ్ళీ ఒకసారి బ్రీఫ్ చేస్తున్నాను. ఈ రోజు నుంచి నెక్స్ట్ కమింగ్ 10 days వరకు ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ గ్రూప్ 1 కి ఉపయోగపడే విధంగా ఎంసీక్యూస్ అనేవి చాప్టర్ వైజ్ గా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఈ చాప్టర్ వైజ్ గా ఇన్ని క్వశ్చన్స్ అంటూ ఏమీ లేదు. సో ఓవరాల్ గా మీకు ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఒక 600 ఎంసీక్యూస్ అనేటువంటి వచ్చే అవకాశం అయితే డెఫినెట్లీ ఉంటుంది. సో ఎంటైర్ మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఒక రివిజన్ మోడ్ లో తీసుకువెళ్లే ప్రాసెస్ లోనే ఈ యొక్క బ్యాచ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఐ హోప్ యూ డెఫినెట్లీ లైక్ దిస్ సెషన్. సో ఇంకా అండ్ మధ్యలో స్కిప్ చేయొద్దండి. ఇన్ ద సెన్స్ ఎంటైర్ వీడియో మొత్తము చూడండి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కి సంబంధించి మొత్తం ఐడియా అంతా కూడా ఆర్ మొత్తం ఎంసీక్యూస్ మొత్తం కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ ఓవరాల్ గా ఐబీసీకి సంబంధించి ఎలాంటి డౌట్స్ కూడా ఉండకుండా సెషన్ అనేది ట్రై చేస్తాను. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, మనకి డైరెక్ట్ గా ప్రిలిమ్స్ లో గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూ ప్రిలిమ్స్ లో ఐబీసీ నుంచి డైరెక్ట్ గా క్వశ్చన్స్ అనేటువంటి ఇచ్చే అవకాశం ఉంటుంది. బికాస్ మనకి సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది క్లియర్ గా మెన్షన్ చేశారు. సో అంతకు ముందు అంటే ఐబీసీకి ముందు ఉన్నటువంటి కాన్సెప్ట్స్ మనం పెద్దగా చూసుకోవాల్సినటువంటి అవసరం లేదు. షెల్ ఐ స్టార్ట్ ద సెషన్? యా, సీ ద ఫస్ట్ క్వశ్చన్ అనేటువంటి సాధ్యమైనంత వరకు తెలుగు అండ్ ఇంగ్లీష్ రెండు భాషల్లో ఇచ్చాను. అండ్ ఒకటి గమనించాలి ఏంటంటే, ఎప్పుడైనా సరే డేటా అనేది తెలుగు అండ్ ఇంగ్లీష్ లో ఇచ్చాను. క్వశ్చన్ అనేటువంటిది ఇదండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. క్రింది ప్రకటనలను పరిగణించండి. లోతల్ హరప్పా నాగరికత మరియు భారతదేశంలోని మిగిలిన భాగానికి మధ్య వాణిజ్యం యొక్క ఎంఫోరియంగా మిగిలిపోయింది. సో లోతల్ రిమైన్స్ ఎంఫోరియం ఆఫ్ ట్రేడ్ బిట్వీన్ హరప్పన్ సివిలైజేషన్ అండ్ ద రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ఇండియా. ఏ టైం పీరియడ్ లో? హరప్పా సివిలైజేషన్ టైం పీరియడ్ లోనంట, అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైం పీరియడ్ లో లోతల్ అనేది ఒక ట్రేడింగ్ పాయింట్ గా మిగిలిపోయింది. ఎందుకంటే లోతల్లో డాక్ యార్డ్ అనేటువంటిది ఉంది. డాక్ యార్డ్ అంటే అర్థం ఏంటి? డాక్ యార్డ్ అంటే షిప్ బిల్డింగ్ ఏరియా అనమాట. అంటే షిప్స్ తయారు చేసేటువంటి ప్రదేశం అనమాట. ఉదాహరణకి విశాఖపట్నంలో డాక్ యార్డ్ ఉంది, మెజికాన్ డాక్ యార్డ్ ఉంది. సో అట్లాగా డాక్ యార్డ్ అంటే షిప్ తయారు చేసేటువంటి ఇండస్ట్రీ ఉన్నట్టయితే ఆ పోర్ట్ ని డాక్ యార్డ్ అంటాం. లోతల్ అనేటువంటిది ప్రెసెంట్ డే గుజరాత్ లో ఉంది. సో మరొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, విత్ రెస్పెక్ట్ టు గుజరాత్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కి సంబంధించినటువంటి సైట్స్ ఇండియాలో ఏ స్టేట్ లో ఎక్కువ నెంబర్ ఆఫ్ ఉన్నాయి అంటే అది గుజరాత్ లోనే. ఉదాహరణకి ధోలావీరా కానివ్వండి, రంగ్పూర్ కానివ్వండి, అదేవిధంగా లోతల్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సైట్స్ అనమాట. అంటే ఐబీసీ సైట్స్ ఇండియాలో ప్రెసెంట్ డే ఇండియాలో ఏ స్టేట్ లో ఎక్కువ సైట్స్ ఉన్నాయంటే గుజరాత్ అని చెప్పుకోవచ్చు. స్టేట్మెంట్ 1 కరెక్టే. One of the evidence of trade in Lothal is the discovery of typical Persian Gulf seal, a cylindrical button seal. సో పర్షియన్ గల్ఫ్ కి సంబంధించినటువంటి సీల్స్ అనేటువంటివి, ముద్రికలు అనేటువంటివి కూడా లోతల్లో కనిపించాయంట. ఎవిడెన్స్ అనేది ఆబ్వియస్లీ మనకి వేరే దేశాలతో ట్రేడ్ ఉందని ఎలా తెలుస్తుంది? సో అక్కడి సీల్స్ ఇక్కడ భారతదేశానికి సంబంధించినటువంటి సీల్స్ మెసపోటోమియా, ఈజిప్ట్ లో కనిపించినట్టయితే ట్రేడ్ అనేది ఎక్స్చేంజ్ అయినట్టు తెలుస్తుంది అనమాట. సో స్టేట్మెంట్ 2 కూడా కరెక్టే, స్టేట్మెంట్ 1 కూడా కరెక్టే. లోతల్ ఈస్ లిస్టెడ్ యాజ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. సో ఆప్షన్ ఏది కరెక్ట్? ఇప్పుడు మీరు ఆలోచించండి ఫాస్ట్ గా. టెల్ మీ ద ఆన్సర్ ఫాస్ట్ గా. సో కొంతమంది ఆల్రెడీ డి ఇచ్చారు, బి ఇచ్చారు. సింపుల్ లాజిక్ ఏంటి అంటే 2021లో ధోలావీరా అనేటువంటి
ధోలావీరా అనేటువంటి దాన్ని యునెస్కో సైట్ లో మెన్షన్ చేశారు తప్ప లోతల్ని కాదు. 3 ఎలిమినేట్ అవుతుంది కాబట్టి, ఎందుకంటే 1 2 2 కరెక్టే కాబట్టి, 1 2 2 కూడా కరెక్టే కాబట్టి, ఇక్కడ పర్షియన్ గల్ఫ్ అంటే మనకి ఈ యొక్క మెసపోటోమియా రీజన్ అండి, మెసపోటోమియా రీజన్. సో సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హరప్పన్ సైట్స్ ఆర్కియాలజికల్ ఫైండింగ్స్, ఏ సైట్ లో ఏమేమి కనుగొన్నారు, ఏమేమి బయట పెట్టారు, మ్యాచ్ చేయమంటున్నారు. కరెక్ట్లీ విచ్ ఆఫ్ ద అబోవ్ పేర్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్. ఇక్కడ ఏమి ఇచ్చారు, వాళ్ళే మ్యాచ్ చేశారు, మీరేం చేయక్కర్లేదు. వాళ్ళు మ్యాచ్ చేశారు, వాళ్ళు మ్యాచ్ చేసినవి కరెక్టా కాదా మనం చూసుకోవాలి. లోతల్లో డాక్యార్డ్ ఇప్పుడే మాట్లాడుకున్నాం, కరెక్టే. తర్వాత బన్వాలిలో ప్లౌడ్ ఫీల్డ్ అంటున్నారు. తర్వాత ధోలావీరా యునిక్ ఇన్స్క్రిప్షన్ అంటున్నారు. సూర్ కోటడా హార్స్ రిమైన్స్ అంటున్నారు. ఆన్సర్ ఫాస్ట్ గా, ఆన్సర్. సో సాధ్యమైనంత వరకు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ప్లౌడ్ ఫీల్డ్ అనేది ఎక్కడ కనిపించిందండి? బన్వాలీలో ఏం కనిపించింది? ప్లౌడ్ ఫీల్డా ప్లవ్వా? ప్లౌడ్ ఫీల్డ్ అంటే దున్నినటువంటి చారలు, ఓకేనా? సో ప్లవ్ అనేది నాగలి అంటాం, ప్లవ్ అంటే నాగలి. వెరీ గుడ్. నాగలి ఎక్కడ కనిపించిందండి? నాగలి అనేది ఐవిసి సైట్స్ లో ఎక్కడ కనిపించింది, ఎక్కడ త్రవ్వకాల్లో బయటపడింది? వెరీ గుడ్. ప్లవ్ అనేది అంటే నాగలి అనేది ఎక్కడ కనిపించింది అంటే బన్వాలీలో ప్లౌడ్ ఫీల్డ్ వచ్చేసి మనకి కాళీబంగన్. సెకండ్ ఎలిమినేట్ చేద్దాం. అవుట్ రైట్లీ మనకి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సూర్కోటలో హార్స్ రిమైన్స్ కరెక్టే. ధోలావీరా వచ్చేసి యూనిక్ ఇన్స్క్రిప్షన్ అనేది కూడా కరెక్టే. అండ్ ధోలావీరాలో మనకి ఎక్కువగా వాటర్ రిజర్వాయర్స్, స్టెప్ వెల్స్ అనేటువంటి ఎక్కువగా ఉంటాయి. అగైన్ ధోలావీరాకి సంబంధించినటువంటి క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ధోలావీరా. అండ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రీసెంట్ ఆఫ్ ద టైమ్స్ లో ధోలావీరా అనేటువంటి సైట్ పైన ఐవీసీ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ ఈ క్వశ్చన్స్ లెంతీగా ఉన్నాయని చెప్పేసి ఏం టెన్షన్ పడక్కర్లేదు. బికాస్ ఇన్ఫర్మేషన్ ఎక్కువగా గ్యాదర్ చేసుకోవాలి అంటే ఇలాంటి స్టేట్మెంట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఇచ్చే అవకాశం ఉంటేనే మనకి ఇన్ఫర్మేషన్ ఎక్కువగా తెలుసుకోవచ్చు అనమాట. ధోలావీరాకి సంబంధించి హియర్ ద వాల్స్ వర్ మేడ్ ఆఫ్ శాండ్ స్టోన్ ఆర్ లైమ్ స్టోన్ ఇన్స్టెడ్ ఆఫ్ మడ్ బ్రిక్స్ ఇన్ మెనీ అదర్ హరప్పన్ సైట్స్. అంటే చాలా హరప్పన్ సైట్స్ లో మట్టి ఇటుకలతో నిర్మాణాలు అనేటువంటి చేశారంట. కాకపోతే ధోలావీరాలో మాత్రం శాండ్ స్టోన్, లైమ్ స్టోన్ తో ఈ యొక్క నిర్మాణాలు అనేటువంటివి చేశారంట. స్టేట్మెంట్ కరెక్టేనా? మీరే చెప్పాలి. కరెక్టేనండి. ఎందుకంటే ధోలావీరా అనేది ఏ నది ఒడ్డున కూడా లేదు, అంటే వాటర్ సోర్స్ అనేటువంటి ధోలావీరాకు లేదు. కాబట్టి ఈ యొక్క రిజర్వాయర్స్ కానివ్వండి, స్టెప్ వెల్స్ అనేటువంటి నిర్మించుకోవడం కోసం ఈ శాండ్ స్టోన్, లైమ్ స్టోన్ యూజ్ చేయడం జరిగింది. అండ్ రిమైనింగ్ హరప్పా సైట్స్ లో బర్న్ట్ బ్రిక్స్, కాల్చినటువంటి మట్టి ఇటుకల్ని యూజ్ చేయడం జరిగింది. తర్వాత ఇట్ ఈస్ ఏ హబ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ జ్యువెలరీ మేడ్ ఆఫ్ షెల్స్ అండ్ సెమీ ప్రీషియస్ స్టోన్స్. ఇది కూడా కరెక్టే. తర్వాత ఎక్స్టెన్సివ్ మోర్టల్ రిమైన్స్ ఆఫ్ హ్యూమన్స్ have been discovered at ధోలావీరాలో కాదండి, మొహంజదారో అండ్ లోతల్ అనేటువంటి మీనింగ్ కూడా మౌండ్ ఆఫ్ డెడ్ బాడీస్ అనేటువంటి వర్డ్ వస్తుంది. ఈ ఎక్స్టెన్సివ్ మోర్టల్ రిమైన్స్ అనేటువంటి ధోలావీరా కాదు. యూ కెన్ ఎలిమినేట్ దిస్. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓన్లీ టూ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్.
ఓన్లీ 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ లెందీగా ఉంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఏన్షియంట్ టౌన్స్ ఈజ్ వెల్ నోన్ ఫర్ ఇట్స్ ఎలాబరేట్ సిస్టమ్ ఆఫ్ వాటర్ హార్వెస్టింగ్ అండ్ మేనేజ్మెంట్ బై బిల్డింగ్ ఏ సిరీస్ ఆఫ్ డ్యామ్స్ అండ్ ఛానలైజింగ్ వాటర్ ఇంటూ కనెక్టెడ్ రిజర్వాయర్స్. క్వశ్చన్ పెద్దగా ఉంది, ఆన్సర్ ఈజీగా ఆన్సర్ చేసేయండి దీనికి. వెరీ ఈజీ, మేక్ ఇట్ ఫాస్ట్. ఐబీసీ సైట్స్ లో ఏ నగరంలో వాటర్ హార్వెస్టింగ్ అనేది, వాటర్ మేనేజ్మెంట్ అనేది, డ్యామ్స్ నిర్మాణం ఇవన్నీ కూడా బాగా చేశారు? ఇప్పుడే దాని గురించే కదా మనం మాట్లాడుకుంటున్నాం. ధోలావీరా ఇస్ ద రైట్ ఆన్సర్. ధోలావీరా ఇస్ ద రైట్ ఆన్సర్. ఇండియాలో ఉన్నటువంటి ఐబీసీ సైట్స్ లో లార్జెస్ట్ సైట్ ఇది. లార్జెస్ట్ సైట్ ఇన్ ఇండియా. మరి మొహంజదారో అవుట్ సైడ్ ఇండియా పెద్దది. కాళీబంగంలో బ్యాంగిల్స్ అనేటువంటివి కానివ్వండి, ఫర్రోస్ ఆఫ్ ప్లౌడ్ ఫీల్డ్ అంటే నాగలితో దున్నినటువంటి చారలు అనేటువంటి కనిపించాయంట కాళీబంగారులో. ఓకేనా? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ హరప్పన్ సైట్? చన్హుదారో, కోట్డిజీ, సహోగురా, దేశల్పూర్. దీనికి ఆన్సర్ ఫాస్ట్ గా. సెషన్ అయిపోయిన తర్వాత ఈ పీపీటీ నేను మీకు ఇచ్చేస్తానండి. ఇక్కడ లాజిక్, వెరీ లాజిక్ అండి. చన్హుదారో సిటీ వితౌట్ సిటాడల్ అంటే ప్రహరీ గోడ లేనటువంటి నగరం ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ చన్హుదారో. కోట్డిజీ అనేటువంటిది కూడా ఐబీసీ సైటే. సహోగురా కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్ ఇస్ వెరీ ఫేమస్. సహోగురా అనేది హరప్పన్ సైట్ కాదు, దేశల్పూర్ అనేది హరప్పన్ సైటే. మళ్ళీ చెప్తున్నాను, దేశల్పూర్ అనేటువంటిది హరప్పన్ సైటే. ఇది ఎక్కడ ఉందంటే ప్రెసెంట్ డే గుజరాత్ లో ఉందండి. గుజరాత్ స్టేట్ లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ క్యారెక్టరైజెస్ ద పీపుల్ ఆఫ్ ఐబీసీ? కింద 3 రకాల గుణాలు ఇచ్చారంట. ఆ గుణాలకు సంబంధించి ఐబీసీ పీపుల్ కి సంబంధించినటువంటి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఇచ్చారంట. వాటిని మనం చూడాలి ఒకసారి. దే పొసెస్డ్ గ్రేట్ ప్యాలెసెస్ అండ్ టెంపుల్స్. దే వర్షిప్డ్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ డైటీస్. దే ఎంప్లాయిడ్ హార్స్ డ్రాన్ చారియట్స్ ఇన్ ద వార్ఫేర్. చెప్పండి ఆన్సర్. సింపుల్ అండి. అసలు హార్స్ డ్రాన్ చారియట్స్ గురించి మనం ఎక్కడ వింటామో ఎక్కువగా? హార్స్ డ్రాన్ చారియట్స్ అనేటువంటివి ఎక్కువగా వేదిక్ టైం పీరియడ్ లో వింటాం. వేదిక్ పీరియడ్. హార్స్ డ్రాన్ చారియట్స్ అనేటువంటివి అంటే గుర్రాలతో కూడినటువంటి రథాలు యుద్ధాల్లో ఉపయోగించేటువంటి కాన్సెప్ట్ వేదిక్ సివిలైజేషన్ లో ఉంటుంది, ఐబీసీలో లేదు. అంటే అవుట్ రైట్లీ థర్డ్ స్టేట్మెంట్ ఎలిమినేట్, తీసేయండి. తర్వాత వర్షిప్ ఆఫ్ మేల్ అండ్ ఫిమేల్ డైటీస్ అంటే మదర్ గాడెస్, పశుపతి, వీటిని పూజించే వాళ్ళు, కరెక్టే. తర్వాత దే పొసెస్డ్ గ్రేట్ ప్యాలెసెస్ అండ్ టెంపుల్స్. అసలు టెంపుల్ స్ట్రక్చర్ ఇవన్నీ కానివ్వండి, అసలు టెంపుల్స్ అనేటువంటి కాన్సెప్టే లేదు కదా ఐబీసీలో కానివ్వండి, ఆర్ ఈవెన్ వేదిక్ సివిలైజేషన్ లో కానివ్వండి. టెంపుల్స్ అనేటువంటి లేవు. జస్ట్ గివ్ మీ ఏ సెకండ్. ఇది ఓన్లీ 2 అవుతుంది. యాక్చువల్గా ఇక్కడ ఆప్షన్ లో రాంగ్ వచ్చింది. ఓన్లీ 2 ఇది. ఓన్లీ టూ. సో స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 3 రెండు రాంగే కాబట్టి స్టేట్మెంట్ 2 ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. అడిగినటువంటి క్వశ్చన్ కూడా కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అని అడిగారు. నెక్స్ట్ క్వశ్చన్, వెరీ ఈజీ క్వశ్చన్ ఇది. వెరీ ఈజీ క్వశ్చన్, ఆన్సర్ చేసేయండి ఫాస్ట్ గా. మదర్ గాడెస్, పశుపతి మహాదేవ్ ఇద్దరు మేల్ అండ్ ఫీమేల్ డైటీస్ ని పూజించేవారండి. మీరు గమనించండి, మేల్ అండ్ ఫీమేల్ బాడీ పార్ట్స్ ని
మేల్ అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్స్ ని పూజించడం జరిగింది. యోని అండ్ లింగా ఫామ్ లో పూజించడం జరిగింది ఐవీసీ టైం పీరియడ్ లో. దట్ కుడ్ బి అన్ ఎగ్జాంపుల్ ఫర్ వర్షిప్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గాడెస్. ఓకే, ఆన్సర్ చెప్పాక కొంచెం టైం వెయిట్ చేయమంటున్నారు. ఓకే, ఐ విల్ ట్రై టు వెయిట్. ఎందుకంటే మనం ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకోవాలి కదా అన్నట్టుగా నేను వెళ్తున్నాను. ఎనీహౌ, చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యానిమల్స్ హావ్ బీన్ ఫౌండెడ్ ఆన్ పశుపతి సీల్? పశుపతి మహాదేవుడికి సంబంధించినటువంటి సీల్ పైన ఏమేం బొమ్మలు ఉంటాయి? ఆన్సర్ చెప్పండి ఫాస్ట్ గా. సి అంటున్నారు. చూద్దాం ఒకసారి. నేను పిక్చర్ వేసి చూపిస్తాను చూడండి ఒకసారి. ఇక్కడ మీరు గమనిస్తే రైనోసర్ ఉంది, ఇక్కడ జింకలు ఉన్నాయి అంటే యాంటిలోప్స్ ఉన్నాయి, టైగర్ ఉంది, ఎలిఫెంట్ ఉంది, అండ్ ఇక్కడ బఫెల్లో ఉంది ఆర్ బుల్ ఐ కెన్ సే. ఎలిఫెంట్ ఉంది, టైగర్ ఉంది, రైనోసర్ ఉంది, యాంటిలోప్స్ కింద ఉన్నాయి. ఇక్కడ చూడండి జింకలు, యాంటిలోప్స్. ఇది బఫెల్లో కదా, బుల్ ఎక్కడ ఉంది? అవునా కాదా? బుల్ అనేది లేదు, బుల్ అనేది లేదు, బుల్ అనేది లేదు కదా. బుల్ ఉందా? బుల్ అనేటువంటిది ఉందా? క్వశ్చన్ ఏంటి ఇక్కడ? చాలా జాగ్రత్తగా చూడాలి. ఆన్సర్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మీరు. బుల్ ఉండదండి, బఫెల్లో ఉంటుంది. బుల్ అంటే ఎద్దు ఆర్ దున్నపోతు. సో దిస్ ఇస్ బఫెల్లో, రైట్? హియర్ ఇట్ ఈస్ గివెన్ బుల్. ఎలిమినేట్ చేయండి, ఇది 3 ఎలిమినేట్ చేయండి. 1 2 4 5, 1 2 4 5. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. అర్థమైందా కాన్సెప్ట్? అర్థమైందా? ఎద్దు ఉండదు, గేదె ఉంటుంది. కరెక్టే, ఎద్దు ఉండదు, గేదె ఉంటుంది. సో ఆప్షన్ 3 ఆర్ ఆప్షన్ 3 అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఎలిమినేట్ చేస్తే మనకి 1 2 4 5. యాంటీలోప్స్ అంటే ఏంటి? మనకి జింకలే కదా, యాంటీలోప్స్ అంటే జింకలే. సో యూ కెన్ గో ఫర్ 1 2 4 5. నెక్స్ట్ క్వశ్చన్ రిగార్డింగ్ ఐవిసి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఇట్ వాస్ ప్రిడామినెంట్లీ సెక్యులర్ సివిలైజేషన్. సెక్యులర్ అంటే లౌకికం, అంటే ఏ మతానికి కూడా, ఒక మతానికి సంబంధించింది కాదు, అన్ని మతాలని కలుపుకు వెళ్ళేటువంటిది అనమాట, అన్ని మతాలకి ఈక్వల్ గా. అండ్ రిలీజియస్ ఎలిమెంట్, predominantly a secular, and the religious element, though present, did not dominate the scene. During this period, cotton was used for manufacturing textiles in India. How is the session? 9 వరకు మనకి సెషన్ ఉంటుందండి. సాధ్యమైనంత వరకు చాలా క్వశ్చన్స్ కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సింపుల్ లాజిక్ అండి. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇది ప్రధానంగా లౌకిక నాగరికత మరియు మతపరమైనటువంటి అంశం ఉన్నప్పటికీ కూడా ఆధిపత్యం అనేది వహించలేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విగ్రహాన్ని పూజించడం కానివ్వండి, చెట్లను పూజించడం కానివ్వండి, హిందూ రిలీజనే, కానీ ఒక పర్టికులర్ రిలీజన్ యొక్క డామినేషన్ లేదు. సో డిడ్ నాట్ డామినేట్ ద సీన్. కరెక్ట్ స్టేట్మెంట్. డామినేట్ అంటే ఒక పర్టికులర్ మతానికి సంబంధించింది కాదు ఐవిసి, ఇట్స్ సెక్యులర్. తర్వాత డ్యూరింగ్ దిస్ పీరియడ్ కాటన్ అనేది
టెక్స్టైల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం కోసం ఉపయోగించేవాళ్ళు భారతదేశంలో. అది కూడా కరెక్టే. సో హౌ మెనీ ఆఫ్ ద అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఇక్కడ 2 టిక్కులు పెట్టా కాదని చెప్పి డైరెక్ట్ గా వెళ్ళకూడదు. ఒక్కొక్కసారి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతారు. ఓకేనండి. సో అందుకని చెప్పేసి ఇది క్వశ్చన్ గా గమనించుకోవాలి. ఇదంతా కూడా డేటా. సో ఆప్షన్ సి బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. Shall I proceed for further questions? Shall I proceed for further questions? Good, good, very good. Next question. List 1, list 2 మనల్ని మ్యాచ్ చేయమంటున్నారు. లిస్ట్ 1, లిస్ట్ 2 మనల్ని మ్యాచ్ చేయమంటున్నారు. లోతల్, కాళీబంగన్, ధోలావీర, బన్వాలి. లోతల్లో డాక్ యార్డ్ ఉంది, కాళీబంగన్లో ప్లౌ ఫీల్డ్ ఉంది. ఈ రెండు తెలుసు కదా. బన్వాలీలో టెర్రకోటా రిప్లికా ఆఫ్ ప్లౌ. ఇక్కడ గమనించండి, ఇందాక ఇచ్చినటువంటి ట్విస్ట్ చేశారు ఇక్కడ. ఓకేనా? సింపుల్ గా ఏం చెప్పాలి? ఏకి 2, ఏకి ఎప్పుడైనా సరే మీరు కన్ఫ్యూజ్ అయినప్పుడు ఏం చేస్తారంటే ఇలా మ్యాచెస్ ఉన్నప్పుడు మీరు పక్కన రాసుకోండి. ఏకి 2, తర్వాత బికి 1, తర్వాత సికి 4, డికి 3. అంటే 2, 1, 4, 3 ఎక్కడ ఉందండి? 2, 1, 4, 3 ఆప్షన్. ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వలేదు కదా నేను. ఏ, బి, సి, డి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, అంతే కదా. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, సెకండ్ వన్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సింపుల్ గా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కి సంబంధించినటువంటి సొసైటీ, ఐబీసీకి సంబంధించినటువంటి ఎకానమీ, ఐబీసీకి సంబంధించినటువంటి పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, అండ్ ఫైనల్లీ ఇంపార్టెంట్ సైట్స్, అర్బనైజేషన్, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఐబీసీకి సంబంధించినటువంటి అర్బనైజేషన్ కూడా తెలుసుకోవాలి. ఎప్పుడైనా ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ ఎప్పుడైనా సరే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద యునిక్ ఫీచర్ ఆఫ్ ఐబీసీ అని అడిగినప్పుడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద యునిక్ ఫీచర్ అంటే సాధారణంగా అన్ని సివిలైజేషన్స్ లో కూడా కొన్ని ఫీచర్స్ ఉంటాయి కామన్ గా, కానీ ఐబీసీలో యునిక్ ఫీచర్ ఏంటి అంటే అర్బనైజేషన్. కెన్ యూ ఇమాజిన్ ఇఫ్ ఐ సే each and every house is connected with drainage, first point. Each and every house is having the attached washroom, and each and every house is having the overhead tanks. ఈ 3 ఫీచర్స్ చాలండి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది ఒక గొప్ప సివిలైజేషన్ చెప్పడానికి. ఎందుకంటే ఈ రోజుకి కూడా హైదరాబాద్ కావచ్చు, చెన్నై కావచ్చు, బాంబే కావచ్చు, ఇఫ్ యూ టేక్ ఢిల్లీ ఆల్సో, ఒక చిన్నపాటి వర్షం పడితే దరిద్రమైన డ్రైనేజ్ సిస్టమ్ కనిపిస్తుంది మనకి. అంటే వి కెనాట్ ఈవెన్ కమ్ అవుట్ ఆన్ ద రోడ్స్. రోడ్డు మీద కూడా రాలేనట్టుగా డ్రైనేజ్ సిస్టమ్ అనేటువంటిది అంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఉంది. అలాంటిది కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో ఉన్నటువంటి ప్రతి హౌస్ కి కూడా ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ నెట్వర్క్ ఉండేది. అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ నెట్వర్క్, దట్ ఈస్, ప్లీజ్ టు మెన్షన్ దిస్ పాయింట్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ప్రతి ఇంటికి కూడా వాష్రూమ్ కనెక్టివిటీ ఉంది. ఈ వాష్రూమ్ కనెక్టివిటీ అనేది మనకేదో బ్రిటిషర్స్ నేర్పించింది కాదు. ఇట్ ఈస్ దేర్ సిన్స్ గో బ్యాక్ టు ఐవీసీ. అండ్ ప్రతి ఇంటికి ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఉన్నాయి. అండ్ 90 degrees యాంగిల్ తో కట్ అయ్యేటువంటి గ్రిడ్ సిస్టమ్ ఆఫ్ రోడ్స్ ఉన్నాయి. సో ఇంతకంటే గొప్ప సివిలైజేషన్ ప్రపంచంలో ఎక్కడ కనిపిస్తుంది మనకి ఆ టైం పీరియడ్ లో, కాంటెంపరీ సివిలైజేషన్స్ లో. దట్ ఈస్ వాట్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఐవీసీ. సో చరిత్ర తెలుసుకోవడం వల్ల మన యొక్క రూట్స్ అనేవి తెలుస్తాయి అన్నమాట. హోప్ యూ లైక్ దిస్ సెషన్. Now, which of the following animals was not represented in the seal of terracotta art of Harappan culture? Sorry, Harappan sculpture. ఇక్కడ ఏమడుగుతున్నారంటే పశుపతి సీల్ గురించి అడగట్ల. సాధారణంగా హరప్పన్ స్కల్ప్చర్స్ లో ఉన్నటువంటి అన్నిట్లో కల్లా, అన్ని సీల్స్ లో కల్లా ఇంకొకటి అండి, హరప్పన్ సీల్స్ అనేవి అటు స్క్వేర్ షేప్, రెక్టాంగులర్ షేప్, సర్కిల్ షేప్ లో కూడా ఉంటాయి. మెసొపొటోమియాకి సంబంధించినటువంటి సీల్స్ అనేటువంటివి సిలిండ్రికల్ గా ఉంటాయి. సిలిండ్రికల్ షేప్ లో ఉంటాయి. అక్కడ అంటే వాళ్ళకి సంబంధించినటువంటి సీల్స్ సిలిండ్రికల్ గా, మనవి స్క్వేర్, రెక్టాంగిల్, సర్క్యులర్ షేప్ లో ఉంటాయి. ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నారంటే హరప్పా సివిలైజేషన్ మొత్తం మీద ఉన్నటువంటి సీల్స్ లో ఏ జంతువు అనేది లేదు. ఎలిఫెంట్ ఉంది, రైనోసర్ ఉంది, టైగర్ ఉంది. ఇవన్నీ కూడా పశుపతి మహాదేవ సీల్లో ఉన్నాయి. అసలు కౌ అనేటువంటిది ఐబీసీ పీపుల్ కి తెలియదు. మళ్ళీ చెప్తున్నాను,
కౌ అనేది ఐవీసీ పీపుల్ కు తెలియదు. కౌ అనేది ఐవీసీ పీపుల్ కు తెలియదు. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, టెర్రకోటా మోడల్ ఆఫ్ షిప్ ఈస్ ఫౌండ్ అట్. చాలా ఈజీ క్వశ్చన్ కదా, చాలా ఈజీ క్వశ్చన్ కదా. ఆలంగీర్ పూర్ యొక్క ఇంపార్టెన్స్ అంటే ఈస్టర్న్ మోస్ట్ ఎక్స్టెంట్. ఐవీసీకి తూర్పు భాగాన చివరి ప్రదేశం ఏది అంటే ఆలంగీర్పూర్. ఇది ప్రజెంట్ ఉత్తరప్రదేశ్ లో ఉంది. మొహంజదారో ఈ రెండు కూడా పాకిస్తాన్ లో ఉన్నాయి. లోతల్ అనేది గుజరాత్ లో ఉంది. అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి, టెర్రకోటా అంటే ఏంటండి? ఒక సాఫ్ట్ క్లే అన్నమాట టెర్రకోటా. షిప్ అనేది సింపుల్ గా లోతల్ పెట్టేయండి, ఈజీ, అంతే కదా. షిప్, టెర్రకోట షిప్ ఎక్కడ దొరికింది? లోతల్లో. నెక్స్ట్ క్వశ్చన్, ఏ స్టోన్ కట్ రిజర్వాయర్ హ్యాస్ బీన్ డిస్కవర్డ్. ఈజీ క్వశ్చన్. స్టోన్ కట్ రిజర్వాయర్ అంటే రాతితో నిర్మించినటువంటి వాటర్ రిజర్వాయర్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి? ఎక్కడ ఉన్నాయి? సూర్కోటడా, కాళీబంగన్, ధోలావీరా, హరప్ప. ధోలావీరా ఇస్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. నౌ హరప్ప, దైమాబాద్, మొహంజదారో, కాళీబంగన్. ఇది కొంచెం టఫ్ గా అనిపిస్తుంది డెఫినెట్లీ. కానీ ఒక చిన్న లాజిక్ పట్టుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్, చిన్న లాజిక్ అంతే. సిటాడల్ అంటే ప్రహరీ గోడ. ఫర్ ఎగ్జాంపుల్ హరప్పా నగరంలో, నగరాలు మొత్తం మీద మీరు గమనిస్తే నగరాలు అనేటువంటి రెక్టాంగిల్ షేప్ లో ఉంటాయి. అప్పర్ క్లాస్, లోవర్ క్లాస్ గా డివిజన్ ఉండేది. ఈ అప్పర్ క్లాస్ కి సిటాడల్ అనేటువంటిది ఉండేది. సిటాడల్ అంటే ప్రహరీ గోడ, ప్రహరీ గోడ లేదా ఫోర్టిఫికేషన్ అంటే కోట గోడ అంటాం. ఓకేనా. ఇట్లా ప్రహరీ గోడ బయట గ్రానరీస్ అనేటువంటి ఉండేవి, అంటే ధాన్యాగారాలు, అంటే పండినటువంటి పంట దాచిపెట్టుకోవడానికి కోల్డ్ స్టోరేజెస్ అన్నమాట. ఇది హరప్పాలో ఉంది. ఇప్పుడు చూడండి, మీకు మిగతా ఏం తెలియకర్లా. ఇప్పుడు చూడండి, ఏకు 3 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉందా, ఇక్కడ ఉందా, ఇక్కడ ఉందా, ఇక్కడ ఉంది. సో ఆప్షన్ డి ఇస్ రైట్ ఆన్సర్. సో దైమాబాద్ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ కాపర్ ఎలిఫెంట్. అండ్ సి వచ్చేసి మొహంజదారోలో బ్రాంజ్ డాన్సింగ్ గర్ల్ అనేటువంటి బొమ్మ దొరికింది. ఈ బ్రాంజ్ డాన్సింగ్ గర్ల్ అనేటువంటిది లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్. ఏంటి లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్ అంటే? సింపుల్ గా చెప్తాను. వినాయక చవితి అప్పుడు మనం ఏంటి, మట్టి వినాయకుడిని పూజించాలని చెప్పేసి ఆ ఒక చెక్కలో మట్టి అనేది పెట్టేసి అది కరెక్ట్ గా గట్టిగా అది క్లోజ్ చేస్తే మట్టి వినాయకుడు వచ్చేస్తాడు. సేమ్ లైక్ ఒక చెక్క దాంట్లో వ్యాక్స్ అంతా కూడా పోసి అది గడ్డగట్టిన తర్వాత మెటల్ కరిగించి పోయడం జరుగుతుంది. ఆ వ్యాక్స్ అంతా కరిగి బయటకు వచ్చేస్తుంది, మెటల్ అంతా కూడా అక్కడ సెటిల్ అయిపోవడం జరుగుతుంది. సో దిస్ ఇస్ వాట్ లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్. ఓకేనా. అండ్ కాళీబంగల్లో మనకి ఫైర్ ఆల్టర్స్ అనేటువంటి ఉన్నాయి. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. మాన్యువల్లీ కన్స్ట్రక్టెడ్ అండి. మీరు ఎక్కడైనా గమనించండి, ఆ టైంలో మిషన్స్ ఎక్కడ ఉన్నాయి. నౌ నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఏమడుతున్నారు, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ మార్క్ ద ఆప్షన్ విచ్ ఈస్ రైట్ ఆర్ విచ్ ఈస్ కరెక్ట్. ఎప్పుడైనా సరే నేను ఎందుకు పాయింట్అవుట్ చేసి ఇవన్నీ కూడా రౌండప్ చేస్తున్నాను, కరెక్ట్ అడుగుతున్నారు, ఇన్కరెక్ట్ అడుగుతున్నారు, బికాస్ మీ ఐ అనేది ఎప్పుడైనా సరే కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నారా, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నారా. ఓకే, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నారు అంటే చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి. ఎందుకంటే మనము టక్కున, మనకు అలవాటు ఏంటి, కరెక్ట్ స్టేట్మెంట్స్ వెతుక్కోవడం అలవాటు. ఓకేనా. ఫస్ట్ మ్యాన్ మేడ్ పోర్ట్ వాస్ ఫౌండ్ ఇన్ హరప్పా. The main crops of Indus Valley civilization were wheat and barley.
లార్జెస్ట్ హరప్పన్ సెటిల్మెంట్ ఇన్ ఇండియా ఇస్ రాఖీగరి ఇన్ హర్యానా. ఓకేనా. ద లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ సెటిల్మెంట్స్ ఆర్ ఇన్ ద గగ్గర్ హక్కర్ వ్యాలీ. గగ్గర్ హక్కర్ వ్యాలీ అంటే మనకి ప్రెసెంట్ డే గగ్గర్ హక్కర్ వ్యాలీ అంటే గతంలో దీన్ని సరస్వతి రివర్ అనేటువంటి వాళ్ళు. సరస్వతి రివర్ ఇది రాజస్థాన్ లోనండి. రాజస్థాన్. నౌ ద క్వశ్చన్ చూడండి. ఫస్ట్ మ్యాన్ మేడ్ పోర్ట్ ఎక్కడ ఉందండి? హరప్ప. అసలు హరప్ప అనేది రావి నది ఒడ్డున ఉంది. పోర్ట్ అనేది నది ఒడ్డున ఉంటుందా? మనకు ఆన్సర్ తెలియకపోవచ్చు. సి చాలా సందర్భాల్లో కామన్ సెన్స్ తో ఆన్సర్ చేయొచ్చని చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్తాను. పోర్ట్ అంటే అర్థం ఏంటి? ఓడరేవు. నది దగ్గర ఓడరేవు ఉంటుందా? పోనీ నది దగ్గర ఉన్న ఆ నది సముద్రంలో కలిసే దగ్గరన్నా ఉండాలా? అవునా కదా? నది దగ్గర ఇప్పుడు హల్దియా పోర్ట్ అనొచ్చు. సార్ లాజిక్ మాట్లాడచ్చు. సార్ హల్దియా పోర్ట్ అనేది కలకత్తా నగరంలో ఉంది కదా, మరి అది ఎక్కడ ఉంది అంటే గంగా రివర్ ఏదైతే ఉందో గంగా రివర్ యొక్క డిస్ట్రిబ్యూటరీ దగ్గర కట్టారు కదా సార్. ట్రూ. కానీ ఎక్కడ కలుస్తుంది? సముద్రంలో కలుస్తుంది. అంటే పోర్ట్ అనేది సముద్రం దగ్గర ఉండాలి. హరప్ప అనే సముద్రం దగ్గర ఉందా? లేదు. హరప్ప నగరంలో రావి నది మాత్రమే ఉంది. అవుట్ రైట్ ఎలిమినేట్ చేసిండు. వన్ ఎలిమినేట్ చేస్తే ఇది రాంగ్ అవుతుంది. ఆల్ ద అబోవ్ కూడా రాంగ్ అవుతుంది. అవునా కదా? అండ్ నన్ ఆఫ్ ద అబోవ్ కూడా రాంగ్ అవుతుంది. మెయిన్ క్రాప్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వీట్ అండ్ బార్లీ. ఇది కరెక్టే. ఇండియాలో లార్జెస్ట్ సెటిల్మెంట్ అనేది ఇందాకే చెప్పాను, రాఖీగరి. ఇండియాలో పెద్ద సైటు ఐవీసీకి సంబంధించి రాఖీగరి అన్నాను, అది కూడా కరెక్టే. సో మనకి మిగిలిన ఆప్షన్ ఏంటి? ఇంకా సి అంటే లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ సెటిల్మెంట్ అంటే ఎక్కువ ఐవీసీలో ఎక్కువ సెటిల్మెంట్స్ అనేటువంటి ఎక్కడ ఉన్నాయి అంటే ఈ గాగర్ హక్కర్ వ్యాలీ అంటే ఈ రాజస్థాన్ పరివాస ప్రాంతాల్లో ఉన్నాయన్నమాట. వన్ రాంగ్ 2 3 4 కరెక్ట్ అనమాట. 1 రాంగ్ 2 3 4 కరెక్ట్. సో ఆర్ యూ ఏబుల్ టు కనెక్ట్ ద లాజిక్ అర్థమవుతుందా ఐవీసీకి సంబంధించి మీరు? నౌ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఏ నగరాన్ని ఎవరెవరు ఏ టైం పీరియడ్ అడగట్లేదు. ఏ నగరాన్ని ఎవరు త్రవ్వకాలు జరిపారు? మొహంజదారో, చన్హుదారో, హరప్ప, లోతల్. మేక్ ఇట్ ఫాస్ట్. ఆన్సర్ ఫాస్ట్ గా చేయాలి. ఏ ఆన్సర్ పెడుతున్నారు చూద్దాం ఒకసారి. అండ్ ఇంకో క్వశ్చన్, సప్లిమెంటరీ క్వశ్చన్. ఈ 4 సైట్స్ లో ఫస్ట్ త్రవ్వకాలు జరిపిన సైట్ ఏది? అవుట్ ఆఫ్ ఆల్ ద 4 సైట్స్ ఫస్ట్ త్రవ్వకాలు జరిపినటువంటి సైట్ ఏంటి? అవుట్ ఆఫ్ ఆల్ సైట్స్ ఫస్ట్ త్రవ్వకాలు జరిపినటువంటి సైట్ ఏంటి? వెరీ గుడ్. నౌ సి ఫస్ట్ త్రవ్వకాలు జరిపినటువంటి సైట్ వచ్చేసి 1921-22 టైం పీరియడ్ లో త్రవ్వకాలు జరిపారు. ఎవరి ద్వారా అంటే తయారాం సహాని అనేటువంటి టీం. సీక్ 1 ఎక్కడ ఉంది? ఇక్కడ మాత్రమే ఉంది. మిగతా అన్ని కూడా ఎలిమినేట్ చేసేయండి. సో సీక్ 1. డి వచ్చేసి ఎస్ఆర్ రావు. ఇది 1960s లో అండి. 1960s లో లోతల్ అనేటువంటిది ఎర్లియస్ట్ గా రీసెంట్ ఆఫ్ ద టైమ్స్ అని చెప్పు కూడా అనొచ్చు. అండ్ చాన్హుదారో వచ్చేసి ఎంజీ మజుందార్ అనేటువంటి వ్యక్తి. మొహంజదారో వచ్చేసి ఆర్డి బెనర్జీ. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ నది ఏ సైట్ పరివాహక ప్రాంతంలో ఉంది? క్వశ్చన్ అది. గాగర్, రావి, ఇండస్, బుగావా. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. సో యూస్ఫుల్ అనిపిస్తుందా? క్వశ్చన్స్ అన్ని కూడా ఐవీసీకి సంబంధించి రివిజన్ టాపిక్ లాగా యూస్ఫుల్ అనిపిస్తుందా?
సి ఇచ్చారు ఆన్సర్ చాలా వరకు. లెట్స్ ఫైండ్ అవుట్ సి ఎంతవరకు కరెక్ట్. సింపుల్ లాజిక్ అండి. హరప్ప అనేది రావి నది ఒడ్డున ఉంది. 2కి డి ఎక్కడ ఉంది, ఆర్ డికి 2 ఎక్కడ రాసి పెట్టాం, ఇక్కడ ఉంది. అంటే ఎలిమినేట్ ఏ అండ్ డి. ఇండస్ రివర్ అనేది మొహంజదారో అండ్ ఇంకొకటండి, ఇదే ఇండస్ చానుహుదారో కూడా. చానుహుదారోకి కూడా నది ఒడ్డున, ఐ మీన్ చానుహుదారో కూడా ఏ రివర్ నది ఒడ్డున ఉంది, ఏ రివర్ ఒడ్డున ఉంది అంటే ఇండసే చానుహుదారో కూడా. ఓకేనా, ఇది కూడా ఒక కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి. చానుహుదారో మొహంజదారో బోత్ ఆర్ ఇండస్ రివర్ మాత్రమే. సో 3కి ఏ ఉందా, ఎక్కడ ఉంది, 3కి ఏ ఎక్కడ ఉంది, రెండిట్లో ఉన్నాయి. ఇది కొంచెం లిటిల్ బిట్ టఫ్ ఇప్పుడు. తర్వాత ఘాగర్ అనేది కాళీబంగన్ రాజస్థాన్, బుగావో నది అనేది లోతల్. అంటే ఏకి బి ఎక్కడ ఉంది, సారీ బికి 1 ఎక్కడ ఉంది, సికి 4. సరిపోయింది కదా. అంటే కొంచెం రివర్స్ ఇచ్చాను, కొంచెం అర్థం చేసుకోవాలి. ఆప్షన్ సి రైట్ ఆన్సర్, ఎవరైతే ఆప్షన్ సి పెట్టారో రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ ద మార్క్ ద ఆప్షన్ విచ్ ఇస్ కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నారు. రైస్ హస్క్ అంటే ఈ వడ్ల యొక్క పొట్టు ఉంటది కదా, ప్యాడీ యొక్క పొట్టు అది. సో రైస్ హస్క్ హ్యాస్ బీన్ ఫౌండ్ ఫ్రమ్ లోథల్ అండ్ రంగ్పూర్. ఎవిడెన్స్ ఆఫ్ డెకరేటెడ్ బ్రిక్స్ యూజ్డ్ ఇన్ flooring has been found at Kalibangan. A clay model of plow has been discovered from Banwali. ఇది ఇందాకే మాట్లాడుకోవడం జరిగింది. బన్వాలీలో క్లే మోడల్ ఆఫ్ ప్లో అంటే నాగల్ అనేది దొరికింది బన్వాలీలో. అవుట్ రైట్లీ థర్డ్ ఇది కరెక్టే. ద స్టియటైట్ ఫిగర్ ఆఫ్ ఎ బియర్డెడ్ మ్యాన్ హ్యాస్ బీన్ డిస్కవర్డ్ ఫ్రమ్ మొహంజదారో. స్టియటైట్ బస్ట్ అని కూడా అంటాం మనం. అంటే ఇక్కడ వరకు చెస్ట్ వరకు ఒక శాల్వా వేసుకొని గడ్డంతో కూడినటువంటి ఒక వ్యక్తి స్టియటైట్ ఈ మట్టితో తయారు చేసినటువంటి బొమ్మ ప్రతిమ అనేది కనిపించిందంట ఎక్కడ, మొహంజదారో. అది కరెక్టే స్టేట్మెంట్, అది కరెక్టే అనమాట. 1 కూడా కరెక్ట్ అండి, ఎందుకంటే రైస్ హస్క్ అనేటువంటిది లోతల్ మరియు రంగ్పూర్ లో మనకు కనిపిస్తుంది. సో 1, 3, 4 కరెక్ట్. 2 తెలియదు, లేదు చూద్దాం. 2 తెలియదు అనుకుందాం. 2 తెలియదు, తెలియకపోయినా ఆబ్వియస్లీ కరెక్టే కదా. ఇంకా ఆల్ ఆర్ కరెక్టే కదా. ఆప్షన్ ఏ అర్థమైందా అండి? నెక్స్ట్ క్వశ్చన్. మొహంజదారో, చాన్హుదారో, లోతల్, హరప్ప. లోతల్లో డాక్ యార్డ్ ఉంది, కరెక్టే. తర్వాత చాన్హుదారో సిటీ వితౌట్ సిటాల్, అది కూడా కరెక్టే. మొహంజదారోలో గ్రేట్ బాత్ ఉంది, అది కూడా కరెక్టే. హరప్పలో శాండ్ స్టోన్ మేక్ డాన్సర్, ఇది కూడా కరెక్టే. 1, 2, 3, 4 ఆప్షన్ ఏ కరెక్ట్. ఈజీ క్వశ్చన్ కదా ఇది, ఈజీ, డెడ్ ఈజీ, వెరీ ఈజీ క్వశ్చన్ ఇది, అవునా కదా? ఇది వెరీ ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ మార్క్ ద ఆప్షన్ విచ్ ఈస్ కరెక్ట్. ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నాను. బ్రోకెన్ ఐవరీ వాస్ యూజ్డ్ యాజ్ ఎ స్కేల్ ఇన్ చాన్హుదారో. డ్యూరింగ్ బరియల్ బాడీస్ వర్ లేడ్ డౌన్ ఇన్ నార్త్ సౌత్ డైరెక్షన్. ద గ్రేట్ బాత్ ఆఫ్ మొహంజదారో. గ్రేట్ బాత్ అనేది మొహంజదారోలో ఉంది. పూడ్చిపెట్టేప్పుడు బాడీ అనేటువంటి దాన్ని నార్త్ సౌత్ డైరెక్షన్ లో పూడ్చిపెట్టేవారు. చాన్హుదారోలో బ్రోకెన్ ఐవరీ అనేటువంటి దాన్ని ఒక స్కేల్ గా యూజ్ చేసేవాళ్ళు. ఏది కరెక్ట్ వీటిల్లో? ఏది కరెక్ట్? నేను మధ్యలో ఎగ్జామ్ రిలేషన్ గా ఉన్నటువంటి కొన్ని టిప్స్ కూడా చెప్తానండి. ఎగ్జామ్ హాల్లో ఓవరాల్ గా ఎలాంటి
అప్రోచ్ అనేది ఫాలో అవ్వాలి. మీకు క్వశ్చన్ పేపర్ ఈజీగా వచ్చినా టఫ్గా వచ్చినా హౌ యూ షుడ్ అప్రోచ్ అని చెప్పేసి. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. అన్ని కూడా కరెక్టే. బ్రోకెన్ ఐవరీ, అదేవిధంగా పూడ్చిపెట్టేప్పుడు అంటే మనిషి చనిపోయిన తర్వాత పూడ్చిపెట్టేప్పుడు ఈ యొక్క శవం అనేది నార్త్ సౌత్ డైరెక్షన్ లో పూడ్చిపెట్టేవారు అనమాట. సో నార్త్ సౌత్ డైరెక్షన్ ఎందుకు? బికాస్ మోక్షం అనేటువంటిది ఉత్తరాన, అంటే శివుడు ఉత్తర దిక్కున ఉంటాడు కాబట్టి, సో మోక్షం అనేటువంటిది లభించడం కోసం ఇట్లా నార్త్ సౌత్ డైరెక్షన్ అనేది ఫాలో అయ్యేవాళ్ళు. అండ్ గ్రేట్ స్విమ్మింగ్ పూల్ అనేటువంటిది మొహంజదారోలో ఉంది. నౌ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ మార్క్ ద ఆప్షన్ విచ్ ఈస్ కరెక్ట్. ద ఫర్టిలిటీ గాడెస్ డినోట్స్ పీపుల్స్ ఫెయిత్ ఇన్ ఫర్టిలిటీ కల్ట్. అంటే మనకి మదర్ గాడెస్ ఉన్నారు కదా, సో పిల్లల్ని పుట్టించేటువంటి కాన్సెప్ట్ అక్కడి నుంచి రావడం జరిగింది. స్టేట్మెంట్ కరెక్టే. ద ఏరియా ఆక్యుపైడ్ బై ద హరప్పన్ సివిలైజేషన్ వాస్ ట్రయాంగులర్ ఇన్ షేప్. ద ఏరియా ఆక్యుపైడ్ బై ద హరప్పన్ సివిలైజేషన్ వాస్ ట్రయాంగులర్ ఇన్ షేప్. రిమైన్స్ ఆఫ్ ద హార్స్ హావ్ బీన్ డిస్కవర్డ్ ఫ్రమ్ సూర్కోటడా. పెయింటింగ్ ఆన్ ఎ జార్ రిజెంబ్లింగ్ ద స్టోరీ ఆఫ్ కన్నింగ్ ఫాక్స్ ఫ్రమ్ ద పంచతంత్ర హ్యాస్ బీన్ ఫౌండ్ ఇన్ లోథల్. చూడండి ఎంతవరకు కరెక్ట్ ఇవి. ఈజీ క్వశ్చన్. ఈజీ. ఇంకొక 2 minutes లో ఎగ్జామినేషన్ రిలేటెడ్ కొన్ని టిప్స్ కూడా మాట్లాడుకుందాం మనం. ఆల్ ఆర్ కరెక్ట్ మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే హార్స్ ఎవిడెన్స్ అనేటువంటి సూర్కోటడాలో ఉన్నాయి. అండ్ అక్కడ ఉన్నటువంటి పాట్ మేకింగ్ ఆర్ పెయింటింగ్, ఈ యొక్క జార్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన కన్నింగ్ ఫాక్స్ లెవెల్లో, అంటే పంచతంత్ర అనేటువంటి కాన్సెప్ట్ లెవెల్లో మనకి రిసెంబుల్ అయ్యే విధంగా జార్ మీద పెయింటింగ్స్ అనేటువంటి ఉంటాయి. అండ్ హరప్పా సివిలైజేషన్ అనేది ఒక ట్రయాంగిల్ షేప్ లో ఉంటుంది. అండ్ ఫర్టిలిటీ గాడెస్ గా మదర్ గాడెస్ ని పూజించడం జరుగుతుంది. ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఆల్సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ చూస్ ద అప్రోప్రియేట్ ఆప్షన్ ఫ్రమ్ ఆన్సర్స్. హరప్పా లిపి అనేటువంటిది పిక్టోగ్రఫిక్ గా పరిగణిస్తారు. పిక్టోగ్రఫిక్ అంటే అర్థం ఏంటి? బొమ్మల లిపి. అంటే అన్ని బొమ్మలుగానే ఉంటాయి. అంటే ఆ లిపి కూడా అన్ని పిక్చర్సే ఉంటాయి అన్నమాట. సో హరప్పా స్క్రిప్ట్ ఈస్ రిగార్డెడ్ యాజ్ పిక్టోగ్రఫిక్. ద స్క్రిప్ట్ వాస్ బోస్ట్రోఫ్రెడాన్, రిటర్న్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, అంటే ఇలా వెళ్తుంది, మళ్ళీ ఇలా ఇట్లా రాయడం జరుగుతుంది బోస్ట్రోఫ్రెడాన్, అండ్ అగైన్ రైట్ టు లెఫ్ట్ ఇన్ ఆల్టర్నేటివ్ లైన్స్. ద స్క్రిప్ట్ ఆఫ్ హరప్పా ఈస్ నాట్ డెసిఫర్డ్ టిల్ నౌ. వెరీ గుడ్. హరప్పా నగరానికి సంబంధించి లేదా హరప్పా నాగరికతకు సంబంధించి ఈ రోజుటి వరకు ఆ పిక్చర్ రిలేటెడ్ పిక్టోగ్రాఫిక్ స్క్రిప్ట్ ఏదైతే ఉందో బోస్ట్రోఫ్రెడాన్ స్టైల్, అది ఇంతవరకు డెసిఫర్ చేయలేదు, డీకోడ్ చేయలేదు. దాని ఇంతవరకు ఎవరు చదవలేదు. 1, 2, 3 3 కూడా కరెక్టే. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఆ స్టైల్ ఆఫ్ రైటింగ్ ఎట్లా ఉంటుందంటే లెఫ్ట్ నుంచి రైట్ కి, మళ్ళీ రైట్ నుంచి లెఫ్ట్ రైట్, అంటే ఒక పాము ఆకారంలో రాయడం జరుగుతుంది. అండ్ నౌ ఇప్పుడు ఒక 2 minutes ఎగ్జామ్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ ఆర్ ఎగ్జామ్ రిలేటెడ్ కొన్ని అంశాలు మాట్లాడుకోవడం జరుగుతుంది. సాధారణంగా ఎగ్జామ్ హాల్కి వెళ్లే ముందు ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది 2 విషయాలు. ఒకటి, హాల్ టికెట్ ఫిజికల్ గా తీసుకున్నారా లేదా చేతికి. హాల్ టికెట్ అనేది ఫిజికల్ గా మీ చేతిలో ఉందా లేదా, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. తర్వాత హాల్ టికెట్ లో మీ నేము అండ్ ఐడి కార్డ్ లో మీ నేము, డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా అది చూసుకోవాలి. ఇంకొక విషయం, ఏ సెంటర్కి అయితే వెళ్ళాలో ఆ సెంటర్కే వెళ్ళండి. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు ఏంటంటే కొన్ని కాలేజెస్ సిమిలర్ గా పేర్లు ఉంటాయి, సో అక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. సో జాగ్రత్తగా ఒక 1 hour ముందే వెళ్ళి అక్కడ కూర్చోండి. కూర్చున్న తర్వాత ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి అక్కడ పుస్తకాలు ఓపెన్ చేసి చదవద్దు ఫస్ట్ థింగ్. సో స్టాప్ రీడింగ్ ఆఫ్టర్ 6 PM ఆఫ్ బిఫోర్ డే. 25th ఎగ్జామ్ అనుకుంటే 24th ఈవినింగ్ 6 తర్వాత చదవడం మానేయండి, ఆపేయండి. ఏం చదవద్దు, ఎవ్వరికి ఫోన్ చేయొద్దు. హ్యాపీగా రిలాక్స్ గా ముందు రోజు 8 o'clock లోపు భోజనం చేసి పడుకోండి. ఎర్లీ మార్నింగ్ 5 కి బాగా సూపర్ డీప్ స్లీప్ వేసేయండి. టెన్షన్ ఏం పెట్టుకోవద్దు, ఎందుకంటే ఒక రోజు ముందు ఎన్ని టెన్షన్లు పన్నా ఏమీ రాదు. అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను? ఒక రోజు ముందు ఎన్ని టెన్షన్లు పన్నా ఏమీ రాదు. టు బి ఫ్రాంక్లీ ఐఎమ్ స్పీకింగ్. సో
ఎగ్జామ్ అనేది మార్నింగ్ 10:30కి స్టార్ట్ అవుతుంది, 1 వరకు ఉంటుంది. అంటే 2.5 అవర్ ఎగ్జామ్, 150 minutes అన్నమాట. సాధ్యమైనంత వరకు ఎగ్జామ్ కి 1 వీక్ బిఫోర్ మొత్తము కూడా ఏం చేస్తారంటే, ఎగ్జామ్ సండే జరుగుతుంది కాబట్టి ముందు బిఫోర్ 1 వీక్ మండే నుంచి ఏం చేస్తారు అంటే, డైలీ మార్నింగ్ 10:30 నుంచి 1 వరకు ఒక టెస్ట్ రాయడమో, ఓకేనా, లేదు అంటే అదే 10:30 నుంచి 1 లోపు మీ మీ బ్రెయిన్ చాలా షార్ప్ గా పనిచేసి పనులు చేయండి అంతే. బాగా చదవడం కానీ, ఆ టైమింగ్స్ లో బాగా బాగా చదవడం, కాన్సన్ట్రేషన్ గా చదవడం, ఏం టెన్షన్లు పెట్టుకోకూడదు, ఎగ్జామ్స్ రాయడం, ఇవి చేయండి. ఇవి చేయండి. అండ్ సండే ఎగ్జామ్ అంటే సాటర్డే మాక్ టెస్ట్లు ఏమి రాయొద్దు, వదిలేయండి. ప్రశాంతంగా ఆ 1 డే ఏవైతే రివైజ్ చేయాలని మీరు అనుకుంటారో అవి మాత్రమే రివైజ్ చేయండి. లాస్ట్ 2 days అన్ని సబ్జెక్ట్స్ రివైజ్ చేయడానికి ట్రై చేయొద్దు. సో లాస్ట్ 1 వీక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ క్రాకింగ్ ద ఎగ్జామ్. సో ఇదొకటి. సో 1 వీక్ బిఫోర్ అంతా కూడా మార్నింగ్ 10:30 నుంచి 1 వరకు మీ యొక్క బ్రెయిన్ బాగా పనిచేసే విధంగా ట్రై చేయండి. నిద్రపోవద్దు ఫస్ట్ థింగ్. లేట్ నైట్స్ ఉండొద్దు ఎగ్జామ్ 1 వీక్ ముందు నుంచి. సో ఈ 2 అంశాలు. సో ఇంకొన్ని క్వశ్చన్లు డిస్కస్ చేసిన తర్వాత మరికొన్ని అంశాలు మాట్లాడుకోవడం జరుగుతుంది. సో ఆప్షన్ 1 అనేది రైట్ అవుతుంది. నౌ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ హరప్పన్ సైట్స్ అండ్ చూస్ ద అప్రోప్రియేట్ వన్. ఐ హోప్ యూ ఫైండ్ దిస్ యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. See this question, అనలైజ్ చేయండి. హరప్పన్స్ న్యూ అబౌట్ హార్సెస్ బట్ ఇట్ వాస్ నాట్ హార్స్ సెంటర్డ్. కరెక్ట్ కదా. హరప్పన్స్ కి హార్స్ గురించి తెలుసు, కానీ ఎక్కువ గుర్రాలకు సంబంధించినటువంటి కేంద్రం అయితే కాదు. కరెక్టే. ఏ సిరీస్ ఆఫ్ సర్క్యులర్ ప్లాట్ఫామ్స్ హావ్ బీన్ ఫౌండ్ బిట్వీన్ గ్రానరీ అండ్ సిటాడల్ విచ్ వాజ్ యూజ్డ్ ఫర్ ద పౌండింగ్ ఆఫ్ గ్రెయిన్. చూద్దాం. ద సిటాడల్ అండ్ ద ప్లాట్ఫామ్ వర్ క్రౌడెడ్ వన్ రూమ్ dwellings which suggest slave habitats. The floor is made up of bricks along with gypsum and mortar. చాలా అంటే చాలా డిఫరెంట్ క్వశ్చన్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఆన్సర్ చెప్పండి, ఫాస్ట్ గా ఆన్సర్ టైప్ చేయండి. వెరీ గుడ్. ఐ రియల్లీ సర్ప్రైజింగ్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ చూడండి, ద సిటాడల్ అండ్ ద ప్లాట్ఫామ్ వర్ క్రౌడెడ్ వన్ రూమ్ dwellings విచ్ సజెస్ట్ స్లేవ్ హ్యాబిటట్స్. రాంగ్ స్టేట్మెంట్ అండి ఇది. రాంగ్ స్టేట్మెంట్. ఇక్కడ ఏం చెప్తున్నారు, సిటాడల్ మరియు ప్లాట్ఫామ్ బానిసల ఆవాసాలకు సూచించే అంటే సింగిల్ గదులు ఉండేవి ఈ సిటాడల్లో. రాంగ్. సిటాడల్ అనేది, ప్రహరీ గోడ అనేది ఈ యొక్క అప్పర్ క్లాస్ పీపుల్ ఉండేటువంటి ప్రదేశాల్లో సిటాడల్ అనేది నిర్మించారు, స్లేవ్ హ్యాబిటేట్స్ కి కాదు. ఇందాక అదే చెప్పాను నేను మీకు. సో 1, 2, 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఐ థింక్ ఈ క్వశ్చన్ అడిగినట్టున్నాం, బట్ మళ్ళీ డిఫరెంట్ సైట్స్ తో అడిగాను. చూడండి. చాన్హుదారో, కాళీబంగన్, లోతల్, బన్వాలి. కీ ఏమనుందో చూద్దాం. ఇక్కడ లోతల్ అనేది ఎస్ఆర్ రావు కరెక్టే. అంటే మనకి 3కి ఏ ఎక్కడుంది, 3కి ఏ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. అంటే ఇవి రాంగ్ అన్నమాట. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. అంతే కదా. సింపుల్ లాజిక్ అండి. సింపుల్ లాజిక్ అంటే 3కి ఏ ఎక్కడ ఉంది మనకు ఒకటి తెలుసు. లోతల్ అనేది ఎస్ఆర్ రావు నేతృత్వంలో త్రవ్వకాలు జరిపారు. ఓకేనా. అండ్ బన్వాలీలో ఆర్ఎస్ విస్త్. కాళీబంగన్ లో ఏ ఘోష్ అనేటువంటి వ్యక్తి, చాన్హుదారో ఎంజీ, ఇది ఎంజీ మజుందార్ అండి. ఎంజీ మజుందార్.
సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ దిస్ వన్, వెరీ ఇంట్రెస్టింగ్. హరప్ప పాటరీ గురించి అంటే కుండల తయారీ గురించి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. హరప్పన్ పాటరీ ఇస్ డార్క్ రెడ్ ఆర్ బ్రైట్ రెడ్ అండ్ ఈస్ వెల్ baked and uniformly sturdy. Harappan pottery is chiefly wheel made, consisting of both painted and plain ware, the plain variety being more common. Harappan pottery was less utilitarian in character. అంటే తక్కువగా ఉపయోగించేవారు కుండల్ని హరప్పన్స్. చూడండి మీరే. హరప్పన్ పాటరీ అనేది బ్రైట్ రెడ్, అంటే ఆ కుండలు అనేవి బాగా ఎర్రగా తయారు చేసినటువంటివి అండ్ బాగా కాల్చినటువంటివి. అన్ని కుండలు ఒకే సమాంతరమైనటువంటి సైజులు ఉండేవి. యూనిఫామ్ స్టడీ, దట్ ఈస్ ట్రూ. హరప్పన్ పాటరీ అనేది వీల్ మేడ్ పాటరీ, అంటే మనకి ఈ యొక్క వీల్ అనేటువంటిది ఉంటుంది, ఆ వీల్ పైన కుండలు తయారు చేస్తూ ఉంటారు. సో దట్ ఈస్ ట్రూ. అంటే ఈ కుండలు అనేటువంటివి పెయింటింగ్ వేసినటువంటి కుండలు ఉన్నాయి అండ్ ప్లెయిన్ కుండలు కూడా ఉన్నాయి. ఎక్కువగా ప్లెయిన్ కుండలు సాధారణంగా యూజ్ చేసేవాళ్ళు. తర్వాత హరప్పన్స్ పాటరీస్ అనేటువంటివి తక్కువగా ఉపయోగించేవాళ్ళు. ఓకేనా, తక్కువగా ఉపయోగించేవాళ్ళు అనమాట. తక్కువగా ఉపయోగించేవాళ్ళు. ఇజ్ ఇట్ క్లియర్? వెరీ గుడ్, వెరీ గుడ్. ఆప్షన్ ఏ రైట్ అవుతుంది, ఆప్షన్ ఏ రైట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ రిలీజియస్ ప్రాక్టీసెస్ ఆఫ్ ఐవిసి. మతపరమైనటువంటి అంశాలు, మతపరమైనటువంటి ఆచారాలని సంబంధించి ఐవిసికి సంబంధించి స్టేట్మెంట్స్. ఇండస్ పీపుల్ వర్షిప్డ్ గాడ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్రీస్ అండ్ యానిమల్స్. చెట్ల ద్వారా లేదా జంతువులని పూజించే వాళ్ళు. పీపుల్ బిలీవ్డ్ ఇన్ ఈవిల్ ఫోర్సెస్ అండ్ యూజ్డ్ అంబులెట్స్ యాజ్ ప్రొటెక్షన్ అగైనెస్ట్ దెమ్. అంటే ఈ యొక్క దయ్యాలు ఉన్నాయని, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయని చెప్పేసి వాటి నుంచి రక్షించుకోవడానికి తాయెత్తులు ఇవన్నీ కూడా అంబులెట్స్ అంటే అవే తాయెత్తులు కానివ్వండి, ఇవన్నీ అంతరాలు, ఇవన్నీ కూడా. పశుపతి వాస్ రిప్రజెంటెడ్ ఇన్ సీల్స్ యాజ్ సిట్టింగ్ ఇన్ యోగిక్ పోస్చర్. పశుపతి మహాదేవుడు ఇలా కూర్చున్నట్టు పొజిషన్ లో ఉంటాడు. ఓకేనా, మూడు కరెక్టే. దెర్ ఈస్ సఫిషియంట్ ఎవిడెన్స్ ఫర్ ద ప్రివాలెన్స్ ఆఫ్ పాలిక్ వర్షిప్. వాట్ మీన్ బై పాలిక్ వర్షిప్? పాలిక్ వర్షిప్ అంటే ఏంటండి? పాలిక్ వర్షిప్ Can anyone tell me what is meant by Phallic worship? Last question, third option explain చేయమంటారు. ఓకే, see, I'll tell this. Phallic worship అంటే సెక్షువల్ ఆర్గాన్స్ అనేటువంటివి పూజించడం అనమాట. వర్షిప్ ఆఫ్ సెక్షువల్ ఆర్గాన్స్ అయితే దాన్ని ప్యాలిక్ వర్షిప్ అంటాం. లింగా యూనిఫామ్ ని వర్షిప్ చేసేవాళ్ళు కదా ఐవిసి ప్రజలు, కరెక్టే. పశుపతి మహాదేవుడు సిట్టింగ్ పొజిషన్ లో ఉన్నాడు, కరెక్టే. తాయెత్తులు కట్టుకునేటువంటి ఆచారం ఉంది, చెట్లను జంతువులను పూజించేటువంటి ఆచారం కూడా ఉంది. అన్ని కూడా కరెక్టే. 1 2 3 4 ఈస్ కరెక్ట్. లాస్ట్ క్వశ్చన్ కి థర్డ్ ఆప్షన్. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ థర్డ్ ఆప్షన్, థర్డ్ స్టేట్మెంట్ అర్థం ఏంటంటే హరప్పన్ పాటరీ వాస్ లెస్ యుటిలిటేరియన్ ఇన్ క్యారెక్టర్. కుండల తయారీ ఉంది, బాగా బ్రైట్ కలర్ తో కుండలు తయారు చేస్తారు, పెయింటెడ్ కుండలు ఉంటాయి, ప్లెయిన్ కుండలు ఉంటాయి. కానీ హరప్పా ప్రజలు ఈ కుండలని తక్కువగా ఉపయోగించేవాళ్ళు. ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు కుండలు ఇప్పుడే గమనించండి, కుండలు అనేవి ఇప్పుడున్నటువంటి సొసైటీలో కుండలు ఉన్నాయి, ఇప్పుడున్న మార్కెట్లో కుండలు ఉన్నాయి, కానీ ప్రతి ఒక్కరు కుండలు వాడట్లేదు కదా. యూసేజ్ అనేది కుండల యూసేజ్ తక్కువ అంటున్నారు, అది అర్థం అక్కడ. ఓకేనా, కుండల యూసేజ్ అనేది తక్కువ అంటున్నారు, అర్థమైందా ఇప్పుడు?
ఓకే, కుండలు ఎక్కువ యూజ్ చేశారంటున్నారా? లెట్ మీ కన్ఫర్మ్ వన్స్. కుండల తయారీ ఓకే, ఐ ట్రై టు గెట్ బ్యాక్ టు యూ ఆన్ దిస్ క్వశ్చన్. ఆర్యన్ సివిలైజేషన్ లో పీజీడబ్ల్యూ పెయింటెడ్ గ్రేవేర్ సివిలైజేషన్ అంటాం. ఆఫ్టర్ ఐవీసీ పాటరీ గెయిన్ పాపులారిటీ. ఓకే, పీడిఎఫ్ ప్రొవైడర్స్, పీడిఎఫ్ ఇస్తానండి, పీడిఎఫ్ ఇస్తాను. ఎవరైతే సాధన బ్యాచ్ తీసుకున్నారో వాళ్ళందరికీ పీడిఎఫ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, డామ్ షూర్ గా. నో నీడ్ టు వరీ అబౌట్ దాట్. ఓకే, అంతలోపు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఈ ఈ పర్టికులర్ లెస్ యూటిలిటీ, ఐ మీన్ ఒక స్టూడెంట్ ఏం చెప్తున్నారంటే, సార్ కుండలు ఎక్కువగా యూజ్ చేశారు అంటున్నారు, బట్ లెస్ యూటిలిటేరియన్ ఇన్ క్యారెక్టర్, ఐ నో దట్. బట్ ఎనీహౌ ఐ విల్ క్రాస్ చెక్ ఇట్ వన్స్ అగైన్. ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి. ఐ థింక్ ఈ క్వశ్చన్ రిపీట్ అయినట్టుందా? Yeah, see this question. Dholavira, the archaeological site of Harappan era city, is located in Haryana, Gujarat. Idi statement one wrong. Dholavira is the first site of ancient Indus Valley civilization in India to get UNESCO World Heritage Site tag. కరెక్టే. ఇక్కడ అడుగుతున్నటువంటిది ఏంటి, నాకు తెలిసి మీరు చాలా వరకు ఆన్సర్ రాంగ్ పెట్టి ఉంటారు. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడిగాను నేను ఇక్కడ. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడిగాను. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడిగాను. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఈజ్ వన్, అంటే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నాను, కరెక్ట్ స్టేట్మెంట్ అడగట్లేదు. దిస్ ఈజ్ వాట్ యువర్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ షుడ్ బి. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. బార్లీ హెస్ బిన్ ఫౌండ్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద ఐవీసీ సైట్. బార్లీ అనేది ఐవీసీ సైట్ లో దొరికిందంట. బార్లీ వీటు పండించారు వీళ్ళు, కరెక్టే. పీపుల్ ఆఫ్ ఐవీసీ యూజ్ టు మేక్ పాటరీ, కుండలు తయారు చేసే వాళ్ళు, కరెక్టే. పీపుల్ ఆఫ్ ఐవీసీ యూజ్ టు ట్రేడ్ విత్ అదర్ కంట్రీస్, కరెక్టే కదా. స్టేట్మెంట్ ట్రూ. ఎన్ని ట్రూగా ఉన్నాయి? ఆల్ ఆర్ ట్రూ కదా, 1 2 3. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్.
Next question. Which of the following statements is incorrect about IVC? About IVC. People of IVC used to practice metallurgy. No site of this civilization have been found in Haryana region. Animals known to people of IVC include humped bull, rhinoceros, elephants, horse, all the above. How many of the above statements are incorrect? చూద్దాం ఈ క్వశ్చన్కి ఎంతమంది ఆన్సర్ చెప్తారో. వెరీ సింపుల్ లాజిక్ అండి. హర్యానాలో ఐబీసీ సైట్స్ లేవా? రాఖీ గరి ఎక్కడిది? రాఖీ గరి అనేటువంటిది ఎక్కడిది? హర్యానానే కదా. అంటే హర్యానాలో లేవంటున్నారు. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అనేది ఏంటి? రెండోది ఇన్కరెక్ట్, అంటే బి అనేది ఇన్కరెక్టే కదా. అంటే ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్ ఫర్ అస్. మిగతా అన్ని కరెక్టే. హంప్డ్ బుల్ అంటే ఈ యొక్క కొమ్ముతో ఉన్నటువంటి బుల్ ఒకటి ఉండేది. రైనోసర్స్ ఉన్నాయి, ఎలిఫెంట్, హార్స్ ఉంది. తర్వాత మెటలర్జీ ప్రాక్టీస్ ఉంది. ఎందుకంటే బ్రాంజ్, కాపర్ రిలేటెడ్ ఐటమ్స్ అన్ని కూడా వాళ్ళు తయారు చేశారు కదా. బ్రాంజ్ డాన్సింగ్ గర్ల్, అవునా కదా, ఇవన్నీ కూడా ఉన్నాయి. విచ్ ఆర్ ద బిగ్గెస్ట్ సైట్, విచ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సైట్ ఆఫ్ హరప్పన్ సివిలైజేషన్? విచ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అంటే ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో బిగ్గెస్ట్ ఏంటి అని అడుగుతున్నారు. అక్కడ ఇచ్చినటువంటి వాటిలో బిగ్గెస్ట్ ఏంటి? రాఖీ గరి, ఇందాకే చెప్పాను రాఖీ గరి. లోతల్, ధోలావీరా రెండు కూడా గుజరాత్ లో ఉన్నాయి. లోతల్ పోర్ట్ సిటీ డాక్యార్డ్, ధోలావీరా వచ్చేసి రీసెంట్ గా యునెస్కో సైట్ లో పేరుగాంచింది. అదేవిధంగా వాటర్ రిజర్వాయర్స్ ఉన్నాయి. అండ్ హరప్ప వచ్చేసి రావి నది ఒడ్డున ఉంది. 2 గ్రానరీస్ అనేటువంటివి అవుట్ ఆఫ్ ద సిటాడల్ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. నాట్ ట్రూ, ఐవీసీకి సంబంధించి నాట్ ట్రూ స్టేట్మెంట్స్ అడుగుతున్నాను నేను ఇక్కడ. ద ఎక్స్కవేషన్స్ ఆఫ్ ఐవీసీ హరప్ప ఆర్ ఎక్స్కవేషన్స్ అట్ హరప్ప ఆర్ అట్రిబ్యూటెడ్ టు ఆర్డి, యాక్చువల్గా ఆర్బి దయారాం సహానియా అండ్ ఐబీసీ వర్ నాట్ అక్వైంటెడ్ విత్ ద ఆర్ట్ ఆఫ్ స్పిన్నింగ్ అండ్ వేవింగ్. స్పిన్నింగ్ అండ్ వేవింగ్ అంటే ఈ యొక్క బట్టలు నేయడం అనేటువంటిది ఐవీసీ ప్రజలకు తెలియదు అంటున్నారు. ఫస్ట్ లో క్వశ్చన్ ఒకటి చూసారా, కాటన్ టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కి కాటన్ యూజ్ చేస్తారు ఇండియాలో అని చెప్పాను. జనరల్లీ హౌసెస్ హ్యాడ్ ఓపెన్ కోర్ట్ యార్డ్ అండ్ వెల్, అంటే ఒక వరండా లాగా పెద్దగా ఉంటుంది. ప్రతి ఒక్క హౌస్ లో ఒక బావి అనేటువంటిది ఉంటుంది వాటర్ సోర్స్ కి. బ్రాంజ్ డాన్సింగ్ గర్ల్ వాజ్ డిస్కవర్డ్ అట్ మొహంజదారో. వీటిలో ఏది రాంగ్ గా చెప్పారు, రాంగ్ గా ఇచ్చారు? వీటిలో ఏది రాంగ్ గా ఇచ్చారు? వీటిలో ఏది రాంగ్ గా ఇచ్చాను? ఏది రాంగ్ గా ఇచ్చాను? యూజ్ యువర్ కామన్ సెన్స్ నౌ, యూజ్ యువర్ కామన్ సెన్స్. వెరీ గుడ్. ఆప్షన్ బి ఎవరైతే ఇచ్చారో దట్ ఈస్ ట్రూ. ఎందుకు? నేను ఒక క్లూ కూడా ఇచ్చాను ఈ క్వశ్చన్ చెప్పేప్పుడు. స్టార్టింగ్ లో మనము కాటన్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ టెక్స్టైల్స్ అన్నానా? ఆ రోజుల్లో టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే అర్థం ఏంటి? ఈ స్పిన్నింగ్ అండ్ వేవింగ్ కదా. కానీ ఇక్కడ ఏమన్నారు? ఐవీసీ పీపుల్ వర్ నాట్ అక్వైంటెడ్, అంటే వాళ్ళకి తెలియదంట, వాళ్ళకి పెద్దగా తెలియదంట. తెలుసు కదా. నాట్ ట్రూ. దిస్ ఇస్ నాట్ ట్రూ అంటే ఏంటి? రాంగ్ స్టేట్మెంట్ ఏంటి? బి అనేది రాంగ్ స్టేట్మెంటే కదా. సో వాళ్ళకి ప్రతి ఒక్క ఇంటికి వెల్ అనేది ఉంది. బ్రాంజ్ డాన్సింగ్ అనేది మొహంజదారో దొరికింది. హరప్పా నగరం అనేది ఆర్డి బెనర్జీ, సారీ, దైరన్ సహాని నేతృత్వంలో త్రవ్వకాలు జరిపారు. ఆప్షన్ బి అనేది రాంగ్ అవుతుంది. ఆప్షన్ బి అనేది, యా, దే నో స్పిన్నింగ్ అండ్ వీవింగ్, దట్ ఈస్ ట్రూ. వెరీ గుడ్. స్పిన్నింగ్ వేవింగ్ గురించి తెలుసు కానీ తెలియదు అంటున్నారు ఇక్కడ. ఈ ఒక్క నాట్ తో క్వశ్చన్ పోతుంది. ద మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఐవీసీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్: టౌన్ ప్లానింగ్, డ్రైనేజ్ సిస్టమ్, వెల్ లేడ్ అవుట్ రోడ్స్.
మెయిన్ క్యారెక్టరిస్టిక్. మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్, వాట్ ఎవర్ యూ మే కాల్. టౌన్ ప్లానింగ్, డ్రైనేజ్ సిస్టమ్, వెల్ వెల్ లైడ్ రోడ్ సిస్టమ్. టౌన్ ప్లానింగ్ అంటే యాక్చువల్గా టౌన్ ప్లానింగ్ అంటే రోడ్స్ ప్రాపర్ గా వస్తే డ్రైనేజ్ సిస్టమ్ కూడా ప్రాపర్ గా వచ్చింది కాబట్టి మీకు ఆప్షన్ సి రైట్ అవుతుంది. ఆప్షన్ సి రైట్ అవుతుంది. ఎందుకంటే మీరు మళ్ళీ చెప్తున్నాను, డ్రైనేజ్ సిస్టమ్, వెల్ లైడ్ రోడ్స్ కాకుండా మిగతా అంశాలు ఇచ్చారనుకోండి, అప్పుడు టౌన్ ప్లానింగ్ కి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, రైస్ కల్టివేషన్ అండ్ డాక్ యార్డ్ ఈస్ అసోసియేటెడ్ విత్ హరప్పన్ సైట్. వెరీ 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 ఈజీ క్వశ్చన్. రైస్ కల్టివేషన్ అనేది అండ్ డాక్ యార్డ్ రెండు కూడా ఎక్కడ ఉన్నాయి? రెండు కూడా ఏ ప్రదేశంలో ఉన్నాయి? రైస్ కల్టివేషన్ ప్లస్ డాక్ యార్డ్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇట్ ఈస్ లోతల్. మీరు గమనించారా, మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ ఐవిసి సైట్స్ పైన వస్తున్నాయి. ఓకేనా? ఫోకస్ ఆన్ సైట్స్. ఇది చెప్పండి, ఐవిసి పీపుల్ న్యూ ద యూజ్ ఆఫ్. ఐవిసి ప్రజలకు ఏమి యూజ్ చేయడం తెలుసు? గోల్డ్, కాపర్, బ్రాంజ్ బట్ నాట్ ఐరన్, సిల్వర్, ఐరన్, గోల్డ్ బట్ నాట్ బ్రాంజ్. అసలు ఐవిసిని బ్రాంజ్ ఏజ్ సివిలైజేషన్ అని కూడా అంటారు కదా. బ్రాంజ్ ఏజ్ సివిలైజేషన్ అని కూడా అంటారు కదా. బ్రాంజ్ ఎలా వస్తుంది? కాపర్ ప్లస్ టిన్, అంటే కాపర్ ఉండాలి, టిన్ ఉండాలి, అప్పుడే బ్రాంజ్ వస్తుంది. అంటే బ్రాంజ్ తెలుసు, కాపర్ తెలుసు వారికి. ఈ రెండు ఎక్కడున్నాయి? బ్రాంజ్, కాపర్ ఉంది. ఇక్కడ ఎక్కడ ఉన్నాయా? నాట్ బ్రాంజ్ అన్నారు, నాట్ కాపర్ అన్నారు. సిల్వర్ తెలుసు వాళ్ళకి. ఓకే, సిల్వర్ తెలుసు. ఈ మూడు రాంగే. ఐరన్ తెలియదు. ఎందుకు అంటే ఐరన్ అనేది లేటర్ వేదిక్ పీరియడ్ లోనే మాత్రమే తెలుసు. ఈవెన్ ఋగ్వేదిక్ ప్రజలకు కూడా ఐరన్ తెలియదు. ఎందుకంటే ఎప్పుడైనా ఖనిజాలు అనేవి, మెటల్స్ అనేటువంటివి ఎక్కడ దొరుకుతాయి? భూమిలో. అంటే జాగ్రఫీ పరంగా వాళ్ళకి మెటల్ తెలుసు అనమాట. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సైట్ మీనింగ్, మొహంజదారో అంటే మౌండ్ ఆఫ్ డెడ్ బాడీస్, కాళీబంగ్ అంటే బ్యాంగిల్ ఆఫ్ క్లే. బోత్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్. ఓన్లీ వన్ ఈస్ కరెక్ట్, ఓన్లీ టూ ఈస్ కరెక్ట్, నన్ ఆఫ్ దెమ్ ఈస్ కరెక్ట్లీ మ్యాచ్డ్. డెడ్ ఈజీ క్వశ్చన్. I say it is dead easy question. So obviously both are correct. రెండు కరెక్టే. లాపిస్ లజౌలి, జేడ్, కాపర్, గోల్డ్. అంటే మెటల్ అనేది ఏ సోర్స్ నుంచి వస్తుంది వాళ్ళకి? మెటల్ అనేది ఏ సోర్స్ నుంచి వస్తుంది? ఏ మెటల్ ఏ సోర్స్ నుంచి వస్తుంది? ఏ మెటల్ ఏ సోర్స్ నుంచి వస్తుంది? Can anyone tell me? సియా? చూద్దాం, విల్ సి. సి దిస్. ఇక్కడ బ్రీఫ్ గా చెప్తాను. గోల్డ్ అనేది ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, కోలార్ నుంచి. కాపర్ అనేది ఖేత్రి ఐరన్, ఖేత్రి మైన్స్ ఆఫ్ రాజస్థాన్, బలూచిస్తాన్. టిన్ అనేది ఆఫ్ఘనిస్తాన్. ఇక్కడ అడిగినటువంటి క్వశ్చన్ లాపిస్ లజౌలి ఆఫ్ఘనిస్తాన్, జేడ్ పామీర్ రీజియన్. సో మనకి జేడ్ అనేది పామీర్ రీజియన్ నుంచి, జేడ్ అనేది పామీర్ రీజియన్. గోల్డ్ అనేది కోలార్, కాపర్ అనేది ఖేత్రి. ఓకేనా? లాపిస్ లజౌలి ఎక్కడి నుంచి అండి? ఆఫ్ఘనిస్తాన్. అదే కదా మనకి ఇక్కడ ఉంది, లాపిస్ లజౌలి ఆఫ్ఘనిస్తాన్, జేడ్ అనేది పామీర్. టాక్వైజ్ అనేటువంటిది కొరాసన్, స్టియటైట్ అనేటువంటిది ఇరాన్ నుంచి, బిటుమిన్ అనేటువంటిది మెసోపటోమియా, లెడ్ అనేది సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా. ఇవి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్, అందుకే పిక్చర్ అనేటువంటిది ఇచ్చాను. సో ప్లీజ్ టు
రిమెంబర్ దీస్ ఏరియాస్. మళ్ళీ ఒకసారి చూడండి. లాపిస్ లాజోలి ఆఫ్ఘనిస్తాన్, జేడ్ అనేటువంటిది పామీర్, కాపర్ అనేది ఖేత్రి, గోల్డ్ అనేది కోలార్. కోలార్ అంటే కర్ణాటక రీజన్. నెక్స్ట్ క్వశ్చన్, ఆఫ్ ద ఫాలోయింగ్ హరప్పన్ సైట్స్ దోస్ ఇన్ ఇండియా ఆర్, అంటే ఇచ్చినటువంటి వాటిలో ఇండియాలో ఉన్నాయి ఏంటి? సింపుల్ లాజిక్ అండి. ఇండియాలో అడిగి దోస్ ఆర్ ఇన్ ఇండియా, ఇండియాలో ఉన్నవి ఏంటి? మొహంజదారో లేదు, చాన్హుదారో లేదు, ఓకేనా, కోట్ కూడా లేదు, ఎందుకంటే ఇది కూడా పాకిస్తాన్లో ఉంది కోట్ అనేటువంటిది. సో లోతల్ కాళీబంగన్, కాళీబంగన్ రాజస్థాన్, లోతల్ గుజరాత్. ఇది గుజరాత్, ఇది కాళీబంగన్ వచ్చేసి రాజస్థాన్. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. అవునా కదా? అవునా కదా? లాస్ట్ క్వశ్చన్ ఇది. ఇంకా డ్యూరింగ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీరియడ్ ద డామినెంట్ నెంబర్ యూజ్డ్ ఫర్ వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్ ఆర్, ఐబీసీ టైం పీరియడ్ లో వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్ కి బాగా యూజ్ చేసినటువంటి నెంబర్ ఏంటి వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్ లో? యాక్చువల్గా మనకి 8, 16, 32, 40 ఇట్లా ఉండేవి. సో ఎక్కువగా 16 అనేటువంటి నెంబర్ని యూజ్ చేయడం జరిగింది. సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ఐవిసి ఎంసిక్యూ రివిజన్. సో ఐ హోప్ యూ ఫైండ్ ఇట్ యూస్ఫుల్. ఓకేనా? మీ ఫీడ్బ్యాక్ కూడా తెలియజేయండి, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ టు ఎన్హాన్స్. ఓకేనా? ఫర్ మీ టు ఎన్హాన్స్. And if you have any questions, you can reach me directly. Okay na? You can reach me directly. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చు. ఐ థింక్ వి డిస్కస్డ్ సమ్వేర్ అరౌండ్ ఒక 40 క్వశ్చన్స్ డిస్కస్ చేసాం ఈ రోజు. ఒక 40 క్వశ్చన్స్ ఓన్లీ ఐబీసీ నుంచి డిస్కస్ చేసాం. రేపటి నుంచి రెండు చాప్టర్స్ కలిపి డిస్కస్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ ఆస్క్ మీ. హౌ టు డౌన్లోడ్ పీడిఎఫ్, యాక్చువల్గా నేను ఈ పీపీటీని సార్కి పంపిస్తాను, ఆయన అప్లోడ్ చేస్తారు. ఇది ఆటోమేటిక్గా మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు ఇదే పీపీటీని. స్లోగా చెప్పమంటున్నారు, మోస్ట్ ప్రాబుల్ ఐ ట్రై అండి. స్లోగా చెప్పమంటారు బికాస్ ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కవర్ చేయాలని చెప్పేసి ఫాస్ట్గా చెప్తున్నాను. సో అందుకు ఫాస్ట్ అవుతుంది. ఆర్ ఎల్స్ ఐ విల్ బి నాట్ వెరీ లిటిల్ బిట్ స్లోగానే చెప్తాను. ఓకేనా? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ ఆస్క్ మీ. ఓకేనా? at any time during your preparation. Thank you so much, Pawan. Yeah. Okay, my dear friends, let's close this session. Thank you so much. Have a nice day. Bye bye.